హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి స్పాన్సర్ వీడియో కాదండి. నా ల్యాప్టాప్ డెల్ ల్యాప్టాప్ గురించి బ్యాటరీ గురించి చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో చెప్తాను. ఈ బ్యాటరీ రివ్యూది 8 months తర్వాత నేను చెప్తున్నాను. కొత్త వాళ్ళు వీడియో అది చూస్తున్నట్టయితే, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆన్లైన్లో తీసుకున్నాను ఈ బ్యాటరీ. ఇది నా ల్యాప్టాప్ సడన్గా స్టాప్ అయిపోయింది. ఛార్జింగ్ వేరు ప్లగ్ పెట్టి చూస్తే ఆన్ అవుతుంది. సరే అని ఒకసారి చూద్దామని ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేశాను. పార్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఛార్జింగ్ వైర్ అయితే పెట్టి ఆన్ చేసి చూశాను, ఆన్ అయింది. అప్పుడు అర్థమైంది బ్యాటరీ పోయిందని. ఛార్జింగ్ అవ్వట్లేదు బ్యాటరీకి. ఇది నా ఓల్డ్ బ్యాటరీ. కొత్త బ్యాటరీ తీసుకుందామని ఆన్లైన్లో చెక్ చేశాను నేను. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు దాని రివ్యూస్ అయితే చెక్ చేసి నేను కొన్నాను. అది ఇప్పుడు బాక్సింగ్ వచ్చింది. అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఈ వీడియోలో. ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. డబుల్ ప్యాకింగ్ ఉంది లోపల. ఇది నేను ఒక వీడియో సెల్ పట్టుకొని ఒక ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాను ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకున్నాను. అందుకు కొంచెం కష్టమైంది ప్యాకింగ్ అది ఓపెన్ చేయడం, అన్బాక్సింగ్ చేయడము. మనం ఏదైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ అయితే ఇచ్చుకున్నప్పుడు వీడియో అది కంపల్సరీ. మనం నచ్చకపోతే, బాగోపోతే, ఫేక్ ఐటమ్స్ వచ్చినప్పుడు మనకి వీడియోస్ అవి తీసుకొని రిటర్న్ చేస్తే మంచిది. ప్యాకింగ్ వచ్చేటప్పుడు వీడియోస్ తీసుకొని బాగానే ఉంటే మనం ఉంచుకోవచ్చు. బాగాలేనప్పుడు వీడియో అది పనిచేస్తుంది కదా మనకి. వాళ్ళు కంప్లైంట్ చేయడానికి, రిటర్న్ పెట్టడానికి. ఆన్లైన్లో మనం రిటర్న్ ఉందో లేదో చూసుకొని ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఐటమ్స్ ఏవైనా మనకి ఆన్లైన్లో ప్రైజెస్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి ఆఫర్లు ఉన్నప్పుడు. అది చూసుకొని కొనుక్కోవాలి మనం. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాక నాకు 8 days తర్వాత వచ్చింది. ఒక్కొక్క ప్లేస్ బట్టి ఉంటుంది డెలివరీ టైమింగ్. అది నాకు 8 days పట్టింది. చూడండి, డబుల్ ప్యాకింగ్ ఉంది. ఆన్లైన్లో మనం రివ్యూస్ అవి చెక్ చేసుకొని చూసుకొని కొనుక్కుంటే బాగుంటుంది. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కస్టమర్ కేర్కి కాల్ చేయొచ్చు. మనం హెల్ప్ అది తీసుకోవచ్చు. ఫస్ట్ బాక్స్ అది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు రెండోది ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఉంది బ్యాటరీ. అది ప్యాకింగ్ అయితే రేటింగ్ 5కి 5 ఇవ్వచ్చు. లోపలేమో స్పాంజ్ పెట్టి మళ్ళీ కవర్లో పెట్టారు. ఇది బ్యాటరీ. అది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ప్లాన్స్ గురించి ఉన్నాయి, డెకరేషన్ గురించి ఉన్నాయి, డ్రెస్సెస్ గురించి, డ్యాన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఫెస్టివల్ వీడియోస్ ఉన్నాయి. చూడండి, నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చిన వీడియోస్ చూడండి. ఒకసారి మనం బ్యాటరీ అది చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా, సరిపోతుందో లేదో సైజ్. అది సేమ్ బ్యాటరీ కాదని చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటరీ అయితే పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ టర్న్ చేసి పాత బ్యాటరీ అయితే తీసేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది ఇక్కడ ప్రెస్ చేసి తీయాలి. ఇది బ్యాటరీ. అది ఇప్పుడు మనకి ఇదిలా ఓపెన్ అవుతుంది. పాత బ్యాటరీ తీసేసి ఇప్పుడు నేను కొత్త బ్యాటరీ పెడతాను. జాగ్రత్త పెట్టాలి. పెట్టేసాను. ఇప్పుడు
ఇప్పుడు ల్యాప్టాప్ అయితే ఆన్ చేసి చూస్తాము ఆన్ అవుతుందో లేదో అనేది. బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆన్ అయింది. అంటే బ్యాటరీ అయితే పనిచేస్తుంది, కొత్త బ్యాటరీ. ఇప్పుడు నేను ఛార్జింగ్ వైర్ పెట్టి చూశాను, ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అది అయ్యింది. 6 hours వస్తుందని బ్యాటరీ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇది 8 months తర్వాత చూపిస్తున్నాను మీకు రివ్యూ. అది చూడండి బ్యాటరీ. అది ఇది వచ్చేసి March 2nd, 2022 ఇయర్. నేను పెట్టినప్పుడు July 2nd పెట్టాను 2021లో. 8 months తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తున్నాను బ్యాటరీ. అది ఛార్జింగ్ అది బాగానే వర్కింగ్ అయింది. ఇప్పుడు ఇది ఛార్జింగ్ పెట్టి చూపిస్తున్నాను మీకు, ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు ఛార్జింగ్ వైర్ తీసి చూపిస్తాను. ఇప్పుడు ఆన్లోనే ఉంది. బ్యాటరీ అవైలబుల్ చూపిస్తుంది. బ్యాటరీ అది 98%. బ్యాటరీ రేటింగ్ నేను వచ్చేసి 5కి 5 ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.